హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో ఏం చేయబోతున్నామంటే మనకు ఒక కార్ అయితే కావాలి. మెయిన్లీ ఎక్స్పెరిమెంట్ వీడియోలు షూట్ చేయడానికి మన దగ్గర కార్ లేకుండా అయింది, వీడియోలు చాలా ఉన్నాయి. సో అందు గురించి ఒక కార్ ఉంది అంటే చూసి తీసుకొని రానికి అయితే పోతున్నాము. ఒకవేళ మంచిగా ఉండి మన బడ్జెట్లో వస్తే ఈరోజు బై చేస్తాం, లేకుంటే మళ్ళీ ఇంకో కార్ వచ్చేంత వరకు వెయిట్ అయితే చేస్తాము. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే సిద్దిపేటకి అయితే పోతున్నాము. పోయి ఆ కార్ని తీసుకొని అయితే వస్తాం. చాలా మంచిగా ఉంటాయి. ఎస్టర్డే కార్ కొనని పోతున్నామని చెప్పినా కదా, కారు చూసినాం కానీ సాటిస్ఫైయింగ్గా లేదు. అంటే మనం చేసే ఎక్స్పెరిమెంట్లో తట్టుకునే స్టేజ్ లేదు, ఆల్రెడీ దానికి కాలం చెల్లిపోయింది. సో అందు గురించే ఆ కార్ వచ్చేసి బై అయితే వేస్తారేమో. ఇప్పుడు మావాడు ఫోన్ చేసి ఏమంటుండంటే ఇంకొకటి వేరే దగ్గర ఉందట. అది ఎంత కిలోమీటర్ వస్తుందా? 30 ఉంటుందారా? ఆడికి ఒక 20 దాకా వస్తుంది. 25-30 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందట. అక్కడ ఒక కారు ఉంది అని అంటారు. సో పోయి ఆ కారు చూస్తాం ఫస్ట్ ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి. మనకు సెట్ అయ్యేటట్టు ఉంటే, అంటే మన ఎక్స్పెరిమెంట్లకు పని చేసేటట్టు ఉంటే పోయి బై అయితే వేస్తాము. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మేము. డీజిల్ మొన్నటిదాకా స్టాక్ మెయింటైన్ చేసినాం కానీ అంతా అయిపోయింది. స్టూడియోలో కూడా ఇది కూడా లేదు. ఇంకా ఫుల్ టైం చేయించుకొని పోతున్నాము. సెకండ్ హ్యాండ్ తారా అన్న లేకుంటే ఇన్నోవా క్రిస్టా అన్న తీసుకుందామని అనుకుంటున్నాము. కూరగాడు ఏమంటుందంటే షోరూమ్కి ఫోన్ చేసి లెజెండర్ ప్లస్ ఎంత పడుతుందో అడగన్నా అని అంటుండు. అరే ఫస్ట్ అడుగుదాము, ఎంత పడుతుంది, ఫైనాన్స్ ఇత్తరాలే కదా దాని మీద, నెలకి ఎంత ఇన్స్టాల్మెంట్ పడుతుందని అడుగుదాము. నిజమేనా? 60 లక్షలు రా. 60 లక్షలు ఉంటే మంచిగా ఎప్పుడు చేసుకుని నెలకు 30,000 వస్తాయి, టెన్షన్ లేకుండా. అది నాటకం చెప్తున్నాడు, చంపుతారు కావచ్చు మళ్ళా. నా ఫోన్ కు కలవ కూడా కలుగుతానే మనం కొనేస్తుంది కదా అనుకుంటే. అయినా మనకి పెట్రోల్ బంక్లో 5 తమ్ములైనా మన క్యాంపర్ని చూసి బిల్ ఇచ్చాడు, కంపెనీ పెట్టుకొని. హలో, మన లెజెండర్ ఫార్చునర్ ప్లేస్ ఎంత పడుతుంది? లెజెండర్ ప్లేస్ హిందీ తెలుగే కదా. మన ఫార్చునర్లో లెజెండర్ ప్లేస్ ఎంత పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్? మేము సిద్దిపేట నుంచి చేస్తాం. సిద్దిపేట ఆగస్టులో. అర్థం కాలేదు. ఓకే అరేంజ్ చెప్పండి టుమారో. వాళ్ళు కాల్ అరేంజ్ చేపిస్తారట. ఒకవేళ ఏమైనా అడిగితే ఏం చెప్తాం? ఏమవుతుంది మనల్ని ఇబ్బంది పెట్టే అవసరం. మనం కొన్ని రేస్ చేసింది లేదు. 60 లక్షల 4 తార్లు వస్తాయి, 3 ఇన్నోవా క్రిస్టాలు వస్తాయి. 50 లక్షలు డౌన్ పేమెంట్ కట్టొచ్చు మనం స్పాట్లో అనుకుంటే. దీనికి లెజెండరీ ప్లేస్ కు 50 లక్షలు డౌన్ పేమెంట్ కడతా. ఎందుకు? స్టూడియో దాని కింద జాగున్నా అమ్మితే అంతే. ఎందుకు మనం లెజెండర్ కొనుక్కునే బాలు అన్ని పైసలు మన దగ్గర ఉంటే 2 ఎకరాలు జాగా చేసుకుంటే మనకు వీడియోలకు అవుతుంది మంచిగా. మన దగ్గర 2 ఎకరాలు జాగా వస్తుంది. కానీ కార్ వస్తుంది కదా, ఏం చేసుకుంటావు? ఎడిపోతావు తిరగని. ఇది లేదా? ఇది ఉంటుంది అది ఉంటుంది కాన్వే. ఏం లేదు, జస్ట్ పైసలు చేంజ్, బండి ఇటు మనకి చేంజ్. పైసలు చేంజ్ డైరెక్ట్. పైసలు అటు, బండి ఇటు. అందుకే చదువుకోవాలి. అరే ఒక్క లోటు ఎక్స్ట్రా అయినా మనం ఒక రోజు కష్టం రా. అయితే 2 రోజులు లేక చెప్తారు ఇక. నో లుకింగ్ చార్జ్. నేను గోదాంలో పని చేసినట్టున్నాడు, బాగా లెక్క పెడుతున్నాడు స్పీడ్. ఎన్ని 6,000 ఉన్నాయి. 18,000.
సో మొత్తానికి గాయస్ మార్నింగ్ పోయి ఇప్పుడు ఈవినింగ్ అయితే వచ్చినాము. ఈరోజు ఫుల్ డే అంతా ఈ కార్ని బై చేయడంలోనే టైం అయితే స్పెండ్ చేసినాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ కార్ని అయితే రివీల్ చేస్తున్నాము. కార్ని రివీల్ చేయబోయే ముందు ఫస్ట్ అసలు మీరు ఏ కార్ అనుకుంటారు ఏం కథ అని చెప్పేసి కామెంట్ అయితే వేయర్రి. రివీల్ చేద్దామా? చలో అరే 3, 2 అరే మన కొత్త కార్ వచ్చేసి ఎప్పుడు మనం ఇది అన్బాక్సింగ్ చేసినా సరే రివీల్ చేసినా సరే ఒక పార్టీ పాప్ వచ్చేసి ఫెయిల్ అవుతుంది కదా. ఒక పార్టీ పాప్ వచ్చేసి కొత్త కార్ అంటే బ్రాండ్ న్యూ కార్ అయితే తీసుకురాలేదు. మన ఫ్యామిలీలో కొత్త కార్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అందరం కూడా మన కార్ లో ఎక్కి బ్యాక్ సైడ్ గ్రౌండ్ లో పోదాం. తర్వాత దీని ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే చేద్దాం. లెట్స్ గో. అక్కడికి పోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మన కొత్త కార్ అయితే లుక్ అయ్యండి. బయట మొత్తం వస్తుంది కింద అది ఉంది. టెస్ట్ డ్రైవ్ మనం ఎంతైతే ఎక్స్లేటర్ ఇస్తామో ఆ ఎక్స్లేటర్ మొత్తం అట్నే పట్టుకుంటుంది. ఎక్స్లేటర్ తీసేస్తే పోతుంది. కండిషన్ మాత్రం సూపర్ ఉంది. మన దగ్గర ఉండేది కూడా ల్యాంబోలో సేమ్ అట్లున్నది కండిషన్. మంచిగా కూడా అయిపోయాయి. వైర్ ఒకటి సెట్ అవుతుంది కదా. కార్టూన్ కింద తాకుతుందా? అబ్బో ఉడుకుతుంది బాగా. వేసిన ఇంకా స్విచ్ బోర్డు డిక్కు డెక్కే కాదే చాలా ఎక్కడ ఉంది. ఒకటే ప్లేట్ ఇగో ఉడుకుతుంది. అయ్యో ఇట్లా అయిపోయింది సార్. పెట్రోల్ లేక అయిపోతుంది. ఏమున్నది తార్ 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 ఇదా మినీ తార్. తార్ టైర్ కూడా రాదు దీన్ని అంతే. వస్తుంది షో పని చేస్తలేదు చూడమ్మా. ఓకే రా మన వీడియోల కోసం అయితే పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. వాళ్ళతో మాట్లాడ తీసుకున్నాం పైగా. నీకు వైర్ పట్టుకుని రోగం లేకుండా అయిపో. ఇట్లా తొక్కి ఇచ్చిపెట్టు. తొక్కి ఇచ్చిపెట్టినా కానీ వైర్ అట్నే ఉంటుంది. మళ్ళీ కాలుతో పైన లేపాలి దీన్ని. కష్టమే ఇట్లా అయితే. రైట్ పెట్టు. కొట్టు ఇట్లా బంద్ అయింది. 0 కొట్టొద్దు అన్నాడు. కొడితే ఆపైంది. రివర్స్ వద్దులేనా? రివర్స్ ఫస్ట్ గేర్లో పోనీ దచ్చిస్తుంది. మొత్తం అంతా సెట్ చేసి పెట్టినట్టున్నాడు ఎవరు కొనరని చెప్పేసి. కొట్టలేదు అప్పుడు బాగా వస్తున్నారా బయట. దీనికి ఇది ఉంది ఏసీ మూసేసి ఉన్నాయి. వస్తుంది రో గరం వస్తుంది. ఈ గరం పెట్టినా సలా పెట్టి ఇప్పుడు గరం పెట్టినాను మీదికే కూలు. ఈ బ్లూది చూడరా ఇక బ్లూది మీదికి కూలు దింపి బటన్ దింపితే ఏర్పడతాయి. రాకున్నది వస్తుందిరా సలా. పెద్ద ఉన్నది కిందకి వచ్చేసరికి చిన్నగా అవుతుంది. బ్లూ పెట్టు పెద్దది. ఓకేనా? సెట్టా మంచిగా ఉంది. మరి ఇంకేంది మరి బా డీల్ చేసుకొని పోదాం. తీసుకుపోతారు ఆడుతుందా అక్క. ఫోన్ చేద్దాం అన్న. అవ్వండి ఇక వాళ్ళ బండి ల్యాంప్. అది జెన్ని అంటే
పెట్రోల్ డీజిల్ లెక్క అట్లా అంటే ఏదైనా ఒకటి మనకి పర్ఫెక్ట్ సెట్ అయిన కార్ చోటుగానికి పోతుండే ఇక చోటుగానికి తగ్గట్టుకున్న చిన్న కారు మస్తు సెట్ అయింది మనకి. మా అట్లా పర్ఫెక్ట్ నడిపిస్తాడు వాడు ఒక్కడే కాబట్టి ఒకవేళ వాడు ఇంటికి పోతే పోయేటప్పుడు తీసుకెళ్ళినా సరే దాన్ని పెట్రోల్ ఒప్పించుకుంటే అనిపా ఎట్లా చూడవు కరెక్ట్ సెట్ అయితే ఇంకే మనం అలా కూర్చుంటే ఈ రాకు మీద ఆగలేదు ఇంకా జాగుండదు ఇంకా జాగుండదు మీద మంచిగా ఇంటి పోయినప్పుడు అలా తీసుకుపోయి వచ్చినా సరే ఇప్పుడు వానాకాలం పెట్టినా స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు దాంతో చేసే ఎక్స్పెరిమెంట్లు ఒకవేళ వేయకుంటే దాన్ని తీసుకుపోయినా సరే. నా బాధ ఏంటంటే నన్ను అలిగిస్తారని బాధ అన్నట్టు. ఏమైంది అట్లా ఎక్సిలేటర్ ప్రాబ్లం ఒక్కటి ఉన్నది. దాన్ని ఒత్తితే అట్టే పట్టుకుంటుంది. మనం ఎంత స్పీడ్తో నొక్కుతామో కిందికి అంతే స్పీడ్తో పట్టుకుంటుంది. దాన్ని మళ్ళీ మన కాలుతో మీది కంటే పైనకి ఎత్తుంది. అది ఒక్కటి చేపియాలి. వైర్ సక్కలు లేవట్టున్నా తెలిసి ఆ రకం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది సెకండ్ హ్యాండ్ కార్ అన్నప్పుడు. రెండు పక్షులు డిక్కీలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కార్ని స్టార్ట్ అయ్యే ముందు దీని ఇంటీరియర్ మీరు మొత్తం చూసారు కావచ్చు ఆల్రెడీ. స్పెషల్గా దీని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ అయితే ఒకసారి దీంట్లో ఉన్న స్పెషల్ ఐటమ్ చెప్తా. స్పెషల్ ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో వచ్చేసి మనకు డెక్ అయితే ఉన్నది. సో ఇక మీరు చూడవచ్చు. ఏదిరా బంద్ చేసినారా? బంద్ చేయాలి. సౌండ్ పెట్టు కడి సౌండ్ పెట్టు. ఫుల్ సౌండ్ ఉన్నది. కండిషన్ పరంగా కావచ్చు అన్నిటి పరంగా పర్ఫెక్ట్ అవుతుంది మన కార్ వచ్చేసి. దీనైతే బై చేసినాము. సో ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మన ఫ్యామిలీలో కొత్త కార్ యాడ్ అయిందని చెప్పేసి మీకు ఎప్పుడు ఫస్ట్ మోటివ్. సెకండ్ మోటివ్ ఏంటిది అంటే ఈ కార్తో ఇంకేమేమి ఎక్స్పెరిమెంట్లు చేద్దాం, మీ మైండ్లో ఏమేమి ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయో అవన్నీ కామెంట్ అయితే వేయర్రి. అంటే చాలామంది కామెంట్లు వేస్తుంటారు ఏమనంటే అన్న కారును లీలలో నడుపుర్రి, అంతేకాకుండా కారును మధ్యలో కట్ చేసి పెద్ద కారు వేయర్రి, ఇంకా రకరకాల కామెంట్లు అయితే పెడతారు. అవన్నీ వీడియోలు మీరు కామెంట్లు పెట్టేటి షూట్ చేద్దామన్న పర్పస్లా దీన్ని అయితే పట్టుకొచ్చినాము. నిజంగా చెప్తున్నా ఈ కారుతో మేము చేసే ఎక్స్పెరిమెంట్లు ఏవైతున్నాయో అవన్నీ మీరైతే ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. 100% గ్యారంటీ అయితే ఇస్తా. రీసెంట్గా వస్తున్న వీడియోలు ఆల్రెడీ మీరు చూస్తారు కావచ్చు. సో మన కార్తోని ఏ వీడియో చేద్దాం కామెంట్ చేయరు. అండ్ ఫస్ట్ వచ్చేసి మన కొత్త కారు కొత్త ఫ్యామిలీ మెంబర్ యాడ్ అయింది కాబట్టి దీంతో కేక్ కటింగ్ అయితే ఏమైంది బాబాయ్ గారు మీరే అన్న రోజు కారు కొన అన్న రోజు తింటా అంటాడు. అంతా కార్కి పెడదాం. ఓకే యో దారా మనందరి కష్టార్జితం ఇది నా ఒక్కని కాదు. ఇది పట్టుకోరా కిందికి పోతలేదు అందుకని ఒక్కనే వస్తా స్టూల్ కాడి చేస్తుర్రు.
ఏదో ఒకటి అవుతుంది. ఈ కేక్ కోసుడు దేనికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెలబ్రేషన్, కొత్త టీం మెంబర్ మన వాళ్ళకు యాడ్ అయ్యండి అని చెప్పేసి. ఇంకొక పర్పస్ ఏంటి అంటే ఇక దీని పని స్టార్ట్ అట్లా ఎట్లా అనుకుంటే అట్లా ఇక. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇంతగా మా వీడియోస్ చూస్తూ రీసెంట్ కొద్దిగా వ్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి, ఓవర్వల్ ఎక్కువ అయిపోతారు. సో వాళ్ళకు కూడా కేక్ ఫస్ట్ మన సపోర్టర్స్ కి, తర్వాత వాళ్ళకు ఇక కేక్ వచ్చేసి తిను ఎట్టుందో కామెంట్ అయితే వేయరు. తర్వాత కార్కి మళ్ళీ అడగొద్దు మరి మళ్ళా అట్లా చూపించాం కార్కి కార్ కార్ ఏమైందిరా అని తింపుతుంది మొత్తం అలా తిరుగుతాయి అన్న వాళ్ళ డిక్కిలేసి మలపాను ఫస్ట్ కార్ పెట్టినా కారు చిన్న కారు ఇప్పుడు ఆటో ఆటోలో బొక్కలు తప్ప ఏం లేవు. వచ్చేసి కేక్ అయితే తిన్నాను. ఏంగా తినబడమన్నారా వాడు మర్రేనా ఇది మాకు ఇంకో సెలబ్రేషన్ కూడా. ఇది వచ్చేసి బ్రదర్స్ డే. ఎవడైనా హ్యాపీ బర్త్డే అని చెప్పినారా? కుర్చీ మీద కూర్చుంటే కాలు మొక్కుతుండు. వాడు మొన్న పైసలు కావాలని అన్ని అందుకని కాలు మొక్కి సింగాడే గజ్జి గజ్జి ఎత్తుడు తినాల కేక్ ఓన్లీ వద్దు. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే చాలా వద్దు. కేక్ మొత్తం లావటి కేక్ గుంటూరు కడి ఎత్తున్నందుకు ఏ కాయనకైంది కేమన్. హ్యాపీ బ్రదర్స్ డే. ఇప్పుడు ప్రజెంట్ మా టీంలో టోటల్ ఎంతమంది ఉన్నారు అంటే చాలా మంది కన్ఫ్యూజన్ అవుతుంది కావచ్చు. చిన్నగాడు టోటల్గా 12 మంది ఉంటోళ్ళము. 12 మంది నుంచి మన టీం వచ్చేసి 10 మందికి అయితే వచ్చింది. త్వరలోనే మళ్ళీ రిక్రూట్మెంట్ పెడతా. 10 మందిని 15 మంది చేస్తా. డోంట్ వరీ, మన సబ్స్క్రైబర్స్ లాగానే తీసుకుంటా. నేను తీసుకుంటానా? అందరూ వచ్చి స్టూడియో మీద ఉసోకు వస్తూనే ఉంటారు. నేను చెప్పగానే నేను ఎప్పుడు తీసుకుంటా, ఎట్లా తీసుకుంటా, ఏం కథ అని చెప్పేసి పర్టికులర్ ఒక వీడియో పెడతా. వీడియో పెట్టి కొత్త వాళ్ళకు ఎవరైతే నాకు అవకాశం కావాలి అని ఎదురు చూస్తారో వాళ్ళకి అవకాశం ఇస్తా. అవకాశం ఇచ్చినా కదా అని చెప్పేసి నెత్తికెక్కి కూర్చుంటా అంటే వాళ్ళైతే అవసరం లేదు. నాకు అవకాశం కోసం ఎదురు చూస్తారు చూడండి. అసలు మన సబ్స్క్రైబర్స్ నుంచే తీసుకుంటా. ఇంకేదినా? ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఆ కార్ని తీసుకుపోతున్నాం. 2-3 ఎక్స్పెరిమెంట్లు అనుకున్నాం. అవన్నిటికీ ఎట్లా చేద్దాం, ఏం కదా అని చెప్పేసి ప్లానింగ్ అయితే వేసుకుంటాం. ఓకేనా? ఓకే. ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పినా కదా ఆ కార్తోని ఏ ఎక్స్పెరిమెంట్ చేద్దాం, మీ మైండ్లో ఉన్న ఏ థాట్ అయినా సరే, అది ఎటువంటిదైనా సరే, చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, ఏదైనా సరే కామెంట్ అయితే ఖచ్చితంగా వీడియో రూపంలో షూట్ చేసి ముందరికైతే తీసుకొస్తాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్. మరీ చెప్తున్నా, మళ్ళీ ఎవరు కూడా డైరెక్ట్ ఇక్కడికి రావద్దు. నేను ఫస్టే చెప్తా ఏమేమి క్వాలిఫికేషన్ కావాలి. క్వాలిఫికేషన్ అంటే చదువు అవసరం లేదు నాకు. ఎవరైనా చదువు రాకుండా సరే మొత్తం ఏలుముద్ర బ్యాచ్ అయినా సరే నాకు ఇక్కడ వర్క్కు సెట్ అయ్యేటట్టు ఉండాలి. ఎట్లా ఎసోఫెంట్ వాళ్ళని తీసుకుంటా, ఏం కథ అని చెప్పేసి ఒక డెడికేటెడ్ వీడియో అయితే షూట్ చేస్తా. సో అలాగించి అయితే తీసుకుంటా. సో ముందే చెప్తున్నా, ఎవరైనా దూరంగా వచ్చే వాళ్ళు ఉంటే ఇన్ఫార్మ్ చేయకుండా అసలే రాకురు. మన కర్ణాటకకి వచ్చి ఇద్దరు ఏం పని రాదు. వీడికి వచ్చినాక ఏం చేస్తా నేను? సో మళ్ళీ రిటర్న్ పంపించడం అయింది. సో అందుకే చెప్తున్నా. సో ఖచ్చితంగా నేను ఒక వీడియో రూపంలో మీకు ముందరికి తీసుకొస్తా. ఏదైనా ఒక స్కిల్ వచ్చిన వాళ్ళని తీసుకోనికి ట్రై చేస్తానే అయితే. సో త్వరలో నీకు కొత్త వీడియోలు కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్. బాయ్.